14 15s అంతేనా 210 రైట్ ఆన్సర్ రైట్ 16 15s అడిగాను అడిగితే మళ్ళీ వస్తుంటుందిలే నెంబర్ అడిగిపోద్దమ్మా 16 17s ఇది కూడా అడిగానా 272 is ఆన్సర్ 16 16s ఇది స్టాండర్డ్ ఇది 16 16s 12 12s 13 13s 14 14s 14 14s 15 15s 16 16s 17 17s 289 289 17 17s 18 18s చూడండి అప్లై చేయండి లేకపోతే స్టాండర్డ్ అది 18 18s 320 324 19 19s అది కూడా స్టాండర్డే 19 19s 361 361 ఓకే ఇది 20 టేబుల్స్లో సపోజు 20 టేబుల్స్లో ముందు ఒక ఎండ్ ఉంటుంది అంటే 10 1s నుంచి 20 10s వరకు 20 10s వరకు 12 6 are 12 6 12 6 are 13 7s are 13 7s are 91 very good 14 6 are 64 14 6 are 13లో ఇందాక చెప్పాను మైక్రో లెవెల్లో డివైడ్ చేసుకోవాలి టేబుల్స్ ఎప్పుడు కూడా మైక్రో లెవెల్లో డివైడ్ చేసుకోవాలి 13లో 10+3 ఉంది 13 7s అంటే 7 3s are ఎంత ఆ 21ని 7కి పక్కన 0 వేసి 70 కలపడమే 3 7s తెలిస్తే వినండి అమ్మా 3 7s 21 ఆ 21ని ఆ చివరున్న 7 పక్కన 0 70 కలపడమే 70 + 21 అదే ఆన్సర్ అన్నాం 40కి 4 అంటే 40 కింద లెక్కే ఎందుకంటే ఇక్కడ 10 ఉంది 40 కింద లెక్కది 18 4s అంటే 40 కింద మనకు 18 4s అంటే 8 4s తెలిస్తే చాలు 8 4s ఎంత ఆ 32 40 కలపడమే అదే ఆన్సర్ 19 6 are 19 6 are 9 6 ఎంత 9 6 are 54 54 60 కలపడమే 114 is ఆన్సర్ 8 ఎంత 9 8 ఎంత 72 80కి 72 కలపడమే 152 is ఆన్సర్ అర్థమైందా ఇవి టేబుల్స్ నిజమేనా నిజమేనా ఎవరికి బాగా వచ్చినాయి చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన లాజిక్గా చెప్పాలి క్యాలిక్యులేషన్ చేసి చెప్పకూడదు లాజిక్ ఎవరు పట్టుకున్నారు బాగా ఓకే మిగతా వాళ్ళు పట్టుకోలేదు మళ్ళీ చెప్తా ఇటు వినండి రెండు రకాలు చెప్పాను మళ్ళీ చెప్తా లాజిక్కే ఇప్పుడు 20 టేబుల్స్ నేను 10 minutes అయింది స్టార్ట్ చేసి దాదాపు 15 మంది దాకా పట్టుకున్నారు మిగతా వాళ్ళు పట్టుకోలేదు పట్టుకున్న వాళ్ళకి పట్టుకోని వాళ్ళకి తేడా ఏంటంటే మైండ్ అక్కడ పెట్టకపోవడమే కొంచెం మైండ్ అప్లై చేయండి చాలా తేలిక ఇది మీ జీవితంలో ఏ ఉద్యోగానికి పోయినా మినిమం అర్థమెటిక్ టెస్ట్ చేయకుండా ఉద్యోగం ఇవ్వరు మినిమం అర్థమెటిక్లో కీలకమైనది ఏంటంటే టేబుల్సే మ్యాథమెటిక్స్కి బేసిక్ అంతా టేబుల్సే మీరు ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నా దానిలో లాగరిథమ్స్ ఉంటాయి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దానిలో కూడా టేబుల్సే ఇంపార్టెంట్ టేబుల్స్ 2020 లోపు మీరు ఒక అరగంట సేపు సీరియస్గా దాని మీద బుర్ర పెడితే 2020s మీకు ఈజీగా వస్తాయి ఓన్లీ ఏమని చెప్తాను నేను ఫస్ట్ చిన్న వాటి నుంచి వెళ్దాం
10th టేబుల్ నుంచి 20 టేబుల్స్ వరకు అప్ టు 10 వరకు ఒకటే మెథడ్. సపోజ్ 12 3s అంటే ఆ 3 అంటే 30 ఉందని, ఎందుకంటే ఇక్కడ 12లో 10+2 ఉంటుంది. 10 3s ఎంత 30. మనకి ఇంక కావాల్సింది 3 2s. 3 2s ఎంత 30 + 6 ఎంత, అదే ఆన్సర్. 12 3s 36. 12 4s అన్నాం అనుకో, అక్కడ 40 ఉంది. 4 3s ఎంత, 4 3s ఎంత, 40కి 12 కలపడమే, అదే ఆన్సర్. 50 ఉందని అర్థం. 12 5s అంటే 50 ఉందని. 5 2s ఎంత, 50కి 10 కలిపితే ఎంత, అదే ఆన్సర్. 12 6 అన్నాం అనుకో, 60 ఉంది అక్కడ ఏంటి. 6 2s ఎంత, 12 + 60 ఎంత, అదే ఆన్సర్. 12 9s అన్నాం అనుకో, ఎంత ఉంది అక్కడ, 90 ఉన్నట్టు లెక్క. 9 2s ఎంత, 90 + 18 ఎంత, అదే ఆన్సర్. దీనిలో ఏమైనా కష్టం ఉందా? సపోజ్ 14th టేబుల్, 14 అక్కడ 30 ఉందని అర్థం. 4 3s ఎంత, 30 + 12 ఎంత, 14 4s 40 ఉందని. 4 4s ఎంత, 40 + 16, అదే ఆన్సర్. 14 5s అక్కడ 50 ఉందని అర్థం. మైండ్లో అక్కడ 50 కనపడాలి మనకి. 5 4s ఎంత, 20 + 50 ఎంత. ఇందులో ఏమైనా కష్టం ఉందా? సపోజ్ 18th టేబుల్ చెప్పదు. 18 4s 18 4s 18 5s 90. 18 6 18 6 ఎంత, 108. చెప్పండి అమ్మా గట్టిగా, మిగతా వాళ్ళు మెలకుండా ఉంటారేమే. ఒక అమ్మాయి చెప్పింది, రైటర్ రాంగ్ వెంటనే స్పందించాలి కదా. 18 17s 18 7s 6 అని మిమ్మల్ని అడిగింది, మీరు 7 కదా. 18 8s 140, రైట్. 18 6 148. ఎట్లా చేసావు చెప్పు. 108 ఇస్ రైట్ ఆన్సర్. నువ్వమ్మా, నువ్వు లేరా, నువ్వే. మిమ్మల్ని అడిగింది ఏంది నేను. 16 6 ఆన్సర్ ఎంత, 18 6 ఎంత ఆన్సర్, 18 6 108. ఎట్లా వచ్చింది. 18 6 సార్. 18 6 అంటే 8 6 ఎంత మనకు తెలియాలమ్మా. 48ని 60 కలపడమే. 108 ఈజ్ ఆన్సర్. ఓకే, సిట్ డౌన్. 14 6 14 6 సార్. ఎవరు మాట్లాడదు. ఎంతమంది చెప్తారు ఆన్సర్? 14 6 సార్ ఆన్సర్ ఎంతమంది చెప్తారు? చెప్పు. ఎంతమ్మా చెప్పు, ఓపెన్గానే. తప్పైనా చెప్పండి, ఏం కాదు. ఎంత, 84. ఎట్లా? నాకు లాజిక్ అప్పచెప్పకూడదు. ఏం పట్టుకున్నావు? అరే మీరు అర్థమవుతుందా లేదా? 14 6 ఇక్కడ 4 ఉంది, అక్కడ 6 ఉంది. 4 6 సార్ ఎంత, 60 కలపడమే. 24 + 60 18 8 సార్. 18 8 8 8 ఎంతరా, 64. 64 + 80 ఎంత, 144 is answer. Okay, third batch. 6
16 6 ఆర్ మాట్లాడకూడదు ఎవరు. 96 ఇస్ ఆన్సర్. ఎట్లా? నాకు కావాల్సింది సంఖ్య కాదు, ఎట్లా? 6 6 ఆర్ 36. 36 ప్లస్ 60. ఓకే, ఇంకోటి నిలబడు, అప్పుడు అయిపోలా. 18 4 సార్. 18 4s. మాట్లాడకూడదు ఎవరు. 18 4s. 72 is right answer. 8 4s are 32. 32 plus 40. 32 plus 40. 72. కష్టమా ఇది? కష్టమా ఇది? అందరికి అర్థమైందా? నిజమా? రైట్. అయితే నువ్వు లీడ్ చేయరా. నువ్వు లీడ్ చేసి వరుసగా ఒకళ్ళు చేసి చెప్పించి ఒకటి. ఎవరు తప్పు చెప్తే వాళ్ళది రాసుకో. నువ్వు అడగటం చెప్పటం. నీ గ్రూప్ అది. నీ గ్రూప్ ఎవరికి అర్థమైంది? నీకు అర్థమైంది. నువ్వు లీడ్ చేయమ్మా. మీ గ్రూప్లో ఎవరికి అర్థమైంది? అందరికి అర్థమైంది. మీ గ్రూప్ లీడర్ ఎవరు? పూజిత. పూజిత తేజేసింది. సగం చేతులు ఎత్తున్నారు అందరూ. ఓకే, నీకు అర్థం కాలేదా? అయ్యో బాబోయ్. రైట్. నీ పేరేంద్రమ్మా? శ్రీజ. పెద్దగా చెప్పు. 13 7s అడిగింది. ఎంతసేపా? ఎంత? 13 7s రా అడిగింది. ఏముందమ్మా 3 7s ఎంత? మరి 70 కలుపు. ఎంత? 70 + 21 ఎంతమ్మా? 90. పలుకు గట్టిగా. మరి ఎంత చెప్పావు? నెక్స్ట్. మీ గ్రూప్లో ఎవరు పూజిత ఎవరు లీడ్ చేస్తున్నారు? అడుగుతున్నావా? చెప్తున్నారు అందరూ? రైట్.